నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గో రక్షకులపై, గోవులను రక్షించే వారిపై మరొక పాశవికమైనటువంటి దాడి జరిగింది. ఇది మొదటిసారి కాదు, గతంలో ఇలాంటి సంఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. ప్రశాంత్ అనే యువకుడి పైన తాజాగా ఘట్కేసర్ ప్రాంతంలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు అని అడ్డుకోవడానికి వెళ్తే అతనిపై కొంతమంది వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎవరు చేశారు ఈ దాడి, అసలు ఆ వ్యక్తి దగ్గర తుపాకీ ఎలా వచ్చింది, కాల్చి చంపిన వ్యక్తి ఎవరు, ఈ సంఘటన గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు జాతీయవాది, హిందుత్వవాది, అలాగే గోసేవ విభాగ ప్రతినిధి తెలంగాణ స్టేట్ నుంచి మదన్ గుప్తా గారు. మదన్ గారు నమస్తే. నమస్తే అండి రాజు గారు, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్తే. నమస్కారం. నిజంగా చాలా చాలా విచారకరమైనటువంటి సంఘటన. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇది మొదటిసారి కాదు ఇలాంటి సంఘటన జరగడం. హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ అసలు దాడి చేసింది ఎవరు, ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది సార్? ఇక్కడ దాడి చేసింది ఎవరు అనేది ప్రక్కన పెడతాం సార్. సెకండ్, దాడి చెయ్యడం అనేది చాలా అమానుష్యమైనటువంటి విషయం. దాడి ఇప్పుడు దానికి మీరు వాడికి ఎంఐఎం రంగు పూయండి, లేకపోతే కాంగ్రెస్ రంగు పూయండి, ఇంకొకటి పూయండి, ఇది కాదు కదా. ఇప్పుడు గోవుల్ని రక్షించడం భారతీయుల ప్రాథమిక హక్కు, మౌలిక హక్కు. ఇది నేను చెప్పింది కాదు. 1995లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. రక్షించడానికి వెళ్ళినప్పుడు నువ్వు తుపాకీతో కాల్చావు అని అంటే తుపాకీతో సిద్ధంగా ఉన్నావు అని, ప్లాండ్. మరి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? ఇది ఆలోచించాల్సిన పనే కాదా? కరెక్ట్, 100%. ఇప్పుడు ఆయుధాల చట్టం ఉన్నది మనకి. ఒక హిందువు కనీసం తన దీంట్లో కత్తి పట్టుకోవడానికి అవకాశం లేదు పూజలో. వీళ్ళు మాత్రం తుపాకులు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళకి ఏ శిక్షలు ఉండవు, వాళ్ళని అడిగేటటువంటి అధికారులకు భయం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నది ఇస్లామిక్ ప్రభుత్వం. అంటే ఇస్లామిక్ ప్రభుత్వం అన్నానని ఇది కాకండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈజ్ నథింగ్ బట్ ఇస్లామిక్ ప్రభుత్వం. రీసెంట్ గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సార్, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఐ థింక్ ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ ని రియాజ్ అనే వ్యక్తి పొడిచి చంపేసాడు. అఫ్ కోర్స్ తర్వాత అతను ఏదో ఎన్కౌంటర్ ఏదో చేసినట్టున్నారు. బట్ అది విషయం మీరు ఇక్కడ బాగా గమనించండి. అతను పోలీస్ కాబట్టి రియాజ్ ని కాల్చి చంపారు. బాగా అర్థం చేసుకోండి. సామాన్యుడిని కాలిస్తే ఇతను ఏం కాల్చి చంపుతారా చెప్పండి? అంటే అతను పోలీసు కాబట్టి, పోలీసు వాళ్ళకి అవమానం కాబట్టి పోలీసులు చర్య తీసుకుంటారు, ఎన్కౌంటర్. మరి అదే ఇప్పుడు జరిగిన సంఘటనకి అతన్ని చేసినటువంటి దుర్మార్గం చేసినటువంటి అతన్ని కాల్చి చంపుతారా? ఇది ప్రభుత్వం బికాస్ హీఈస్ ఎ కామన్ మ్యాన్. హీఈస్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ పోలీస్ అఫీషియల్. ఇది సార్ కామన్ మ్యాన్ సార్. ఇంతకీ ఇతని పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఒకరా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్స్? ముగ్గురు. ఎవరు పేర్లు ఏంటి? ఇబ్రహీం అనేదో పేరు వినబడుతుంది. సరే, ఎవరైనా కానివ్వండి, ఎవరు ఆ వ్యక్తులు? ఏదైనా పార్టీకి సంబంధం ఉందా సార్? సార్ ఇక్కడ మనం పార్టీల గురించి మాట్లాడుకోవాలి, సంఘటన గురించి మాట్లాడుకున్నాం. పార్టీల గురించి మాట్లాడుకోవడం అనేది మొదలు పెడితే సిస్టమ్ వీక్ అయిపోతుంది. పార్టీలతో అవసరం ఏందండి? నేరం చేసినటువంటి వాడు ఎవరైనా సరే శిక్షించాలి, ఎవరైనా సరే. దాంతో పార్టీకి సంబంధం ఏముంది? రైట్, పార్టీకి సంబంధం ఉంది. ఉన్నంత మాత్రాన పార్టీని మొత్తాన్ని అందామా? అలా అనలేం. కాబట్టి పార్టీతో ముడిపెట్టవద్దు. ఏ పార్టీకి ముడిపెట్టొద్దు. వాడు ఎవడైనా కానీ హీఈస్ అ క్రిమినల్. వీ నీడ్ జస్టిస్, అంతే. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్, హూమెవర్ హీ ఈస్. ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు సార్ మదన్ గారు. సార్ ఎంతసేపు బెయిల్ తెచ్చుకుంటారు సార్? ఎంతసేపట్లో బెయిల్ తెచ్చుకుంటారు? ఏం మన కోర్టుల సంగతి మనకు తెలీదా? ఎంతమందికి శిక్షలు పడ్డాయి ఆలోచించుకోవాలన్నా పర్లేదా? మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో జ్ఞాపకం ఉందా? ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ప్రజల రియాక్షన్ ఎట్లుండింది చెప్పండి నాకు? పోలీసులకి జేజేలు కొట్టారు, చాలా అద్భుతం. అంటే కారణం ఏంటి?
కారణం ఏంటి? సత్వర న్యాయం. అవునా కాదండి? సత్వర న్యాయం. క్విక్ జస్టిస్ సార్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కోర్టు అయితే సార్ పోతున్నాయి మదన్ కేసులు. గుప్తా గారు, చాలా చాలా జరిగాయి గతంలో, చాలా జరిగాయి. మరి ఈవెన్ బక్రీద్ ముందు కూడా జరిగాయి. ఇంకొక చిన్న ఇది చెప్తాను రాజు గారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ వాళ్ళు అంటే ఏమనుకునే వాళ్ళం మనం? గూండా రాజు అనుకునేవాళ్ళం. అవునా? ఈ రోజు పరిస్థితి ఏంది? గూండా అంటే చంపి అవతలేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు రాత్రిపూట తిరగడానికి కూడా ఇబ్బంది లేకుండా, చీకటి పడితే బయటికి వెళ్ళి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా, భయపడకుండా తిరుగుతున్నారు అక్కడ. కారణం ఏమిటి? అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకుంటోంది అక్కడ. ప్రభుత్వం అంత సీరియస్ గా తీసుకుంటోంది. అదే సీరియస్నెస్ ఇక్కడ కూడా ఉంటే ఇది కూడా మనకు మంచి ఫలితం. ఎక్కడైనా అండి, రాజు ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 4 కాళ్ళ మీద నడుస్తుందని ఒక సామెత ఉంది. ఎక్కడైనా అయితే ఇక్కడ మనకి గోవధకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. అంటే వేటిని కబేలాలకు తరలించవచ్చు, వేటిని తరలించకూడదు అనే దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఏమీ చేయదు, తప్పించేసుకోవచ్చు ఈజీగా అనేటువంటి నిర్లక్ష్యమైన, సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఉన్న చట్టాలు. సార్, ఒక చిన్న విషయం, ఇదే సంఘటనలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నాయా? సమాధానం చెప్పండి సార్. లేదు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? చాలా తక్కువ, చాలా తక్కువ. నాకు తెలుసు మైన్యూట్. తక్కువ కాదు, అసలు నిల్, అసలు లేదు. ఇది గోహత్యకు సంబంధించినటువంటి విషయాలు నిల్. మరి ఇక్కడ జరుగుతున్నాయి అని అంటే అసలు ఇది కోర్టు ధిక్కరణ కేసు కిందకు వస్తుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు అది మౌలిక హక్కు కదా, అకార్డింగ్ టు సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు మౌలిక హక్కుగా ఇచ్చినప్పుడు ఆ మౌలిక హక్కుని ఇచ్చేస్తూ ఒక కాల్పులు జరిపాడు అని అంటే సుప్రీంకోర్టు తీర్పుకు భంగమైనట్లా కాదా? ఖచ్చితంగా. మరి ఇవన్నీ పెట్టాలా, ఈ సెక్షన్లన్నీ పెట్టి గట్టిగా బిగిస్తే. మీరు స్పెసిఫిక్ గా ఆర్ఎస్ఎస్ లో గోసేవ విభాగ ప్రతినిధి కాబట్టి పర్టికులర్ గా మీ విభాగం ఎలాంటి పోరాటం చేయబోతుంది, పర్టికులర్ గా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, లేదా ఓవరాల్ గా తెలంగాణలో గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ గోరక్షకుల పైన గోవధ, అక్రమంగా గోహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని నివారించడానికి గోసేవా విభాగం ఎలాంటి పోరాటం చేయబోతోంది? రాజుగారు, ఇక్కడ మీకు ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను. మాది సంఘ్ ఆర్ఎస్ఎస్ గో సేవా విభాగం, గోవులకు సేవ చేసే విభాగం. ఓకే. అదే విశ్వ హిందూ పరిషత్ వారికి గో రక్షా విభాగం ఉంది. గో రక్షా విభాగం అది. గో సేవా విభాగంలో మేము చేసేటటువంటి ఇదేంటంటే గోవు యొక్క గొప్పతనాన్ని, గోవు యొక్క ప్రాశస్త్యాన్ని, సైంటిఫిక్గా గోవు మనిషికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నింటినీ ప్రజలను చైతన్యవంతం చేసి తద్వారా గోహత్య జరగకుండా కాపాడేటటువంటి బాధ్యత మాది, పని మాది. ఓకే. అండ్ బజరంగ దళ్, మన గోరక్షక్, విశ్వ హిందూ పరిషత్, వీళ్ళు గోరక్షా విభాగం వాళ్ళది. ఓకే. ఈ క్లారిటీ మీకుంటే మేము ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏమిటి అని మీ ప్రశ్నలో ఇంకొక అంతర్భాగం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే సరే, రెండు కూడా మీ అనుబంధ సంస్థనే కాబట్టి అంటే ఒక్కొక్కరు బాధ్యతను పంచుకున్నాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రేపు 29వ తారీఖున మన గో విజ్ఞాన పరీక్షలు జరుపుతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒక నెల క్రితం నుంచి మొదలైనవి. ప్రతి స్కూల్ నుంచి అనేక మంది పిల్లలకి పుస్తకాలు ఉచితంగా ఇచ్చి గోవు మీద కనీస అవగాహన కల్పించడానికి దాని మీద పరీక్షలు నిర్వహించి, ఇప్పుడు రేపు 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష జరుగుద్ది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రైజ్గా 1,00,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 25,000, ఇంకా కన్సలేషన్ ప్రైజ్లు అవి ఉన్నాయి. అంటే ఇక్కడ మా ఇదేంటి అని అంటే
గోవు యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడం, తద్వారా మానసిక స్థితిని మనం మార్చి తద్వారా గోవును కాపాడు. సో ఇది వాళ్ళ విభాగం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, వాళ్ళ విభాగం అని మేము తప్పించుకోవడం లేదండి. అర్థమైంది. బట్ ఓవరాల్ గా గోహత్యలను లేదా అక్రమంగా గోవధ నివారించాలంటే, పూర్తిగా ఆపేయాలంటే ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటే సరిపోతుందా? ఉన్నటువంటి చట్టాలని స్ట్రిక్ట్ గా అమలు చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా కొత్త ఏమైనా తీసుకురావాలి? ప్రజల మైండ్ సెట్ మారాలి, అది వేరే మాట. ఒక్క విషయం అండి, కొత్తగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఉన్నవి పాటిస్తే చాలు. ఉన్న వాటిల్ని ఖచ్చితంగా పాటిస్తే. సార్, ఎందుకు ఒక చిన్న, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉన్నది, ఏది మసీదుల పైన ఉండేటటువంటి ఈ మైకులు అయితే ఉన్నాయో, లౌడ్ స్పీకర్లు, వాటికి ఏ ఒక్క మసీదు అయినా పాటిస్తుందా? మహారాష్ట్రలో ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు, ఓన్లీ అంతే. మహారాష్ట్ర వరకు, ఇంకెక్కడ పెద్దగా ఏం ఇంప్లిమెంట్ జరగటం. యూపీలో కూడా జరుగుతున్నది. యూపీలో జరుగుతున్నది. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి విలువ లేదు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నవన్నీ సార్, ఒకటే ఒక విషయం, ప్రజల్లో మార్పు రావాలి. ఇప్పుడు ఇది వాళ్ళు దైవంగా పూజించేటటువంటి ఒక దీన్ని మనం చంపకూడదు అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం, మనతో కలిసి బ్రతుకుతున్నాం అనేటటువంటి ఒక ఇది వాళ్లకు లేనప్పుడు మనకు మిగిలింది ఒకటే ఒక్కటి, పోరాటం. అది ఏ రకమైన పోరాటం అయినా కానివ్వండి, చైతన్యపరిచేదానికి పోరాటం కానివ్వండి, లేదు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నిరసనలు తెలియజేసే పోరాటం కానివ్వండి, ఇవన్నీ మాత్రమే మిగిలినట్టు మనకి. ఓకే, మదన్ గుప్తా గారు, థ్యాంక్ యూ. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. దానికి అనుగుణంగా మీరు అన్నట్టుగా ప్రజలలో కూడా మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి చట్టాలని స్ట్రిక్ట్గా అమలు చేస్తే సరిపోతుంది. భవిష్యత్తులో దానికి అనుగుణంగా అవసరమైతే పోరాటాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ సంస్థతో పాటు అనుబంధ విభాగం, పర్టికులర్ గోరక్షా విభాగం కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా పోరాటం చేస్తేనే కానీ ఏవి కూడా అయ్యేటట్టుగా కనిపించడం లేదు. థ్యాంక్ యూ మదన్ గుప్తా గారు, ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా ఈ గోహత్యలను పూర్తిగా నిలిపేయాలంటే, అక్రమ గోవధను, గోహత్యలను పూర్తిగా ఆపేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను, మీ సలహాలను కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. ఇందులో ప్రభుత్వాల ఉదాసీనత ఎంత, పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుంటాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.